హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియోలో పచ్చి కొబ్బరితో భక్షాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ గోధుమ పిండి వేయాలి. 1 స్పూన్ మైదా కూడా వేయాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేయాలి. పిండినంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు వేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని ముద్దలా చేసుకున్నాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి అంతా కలపాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాలు. ఈలోపు మనం కొబ్బరి పూర్ణాన్ని రెడీ చేసుకుందాం. పచ్చి కొబ్బరి పైన ఉన్న బ్లాక్ ప్యాట్ని అంతా తీసివేయాలి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసి వేయించాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి కొబ్బరి ముక్కల్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే బెల్లం తురుము వేయాలి. బెల్లం తురుము వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. చూడండి, ఈ విధంగా అవుతుంది. కొబ్బరి పొడినంతా ఒక గిన్నెలోకి వేసి బాగా కలపాలి. ఉండలు చుట్టేలా కలపాలి. ఉండ చుట్టేంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన పిండిని చూద్దాం. చూడండి, చాలా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని చేతితోటే పలచగా ఒత్తి అందులో రెడీ చేసుకున్న కొబ్బరి పూర్ణాన్ని పెట్టి భక్షాల్లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక భక్షాన్ని వేసి కాల్చుకోవాలి. నెయ్యిని ఇష్టపడేవారు నెయ్యి వేసి కూడా కాల్చుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి భక్షాలు రెడీ.